విద్యాభారతి ఖేల్ కూద్ రాష్ట్ర స్థాయి క్రీడలలో విజయవాడ శ్రీ విజ్ఞాన విహారం ఆల్రౌండ్ ఛాంపియన్ గా నిలిచింది. విశాఖలోని విశాలాక్షి నగర్ లో గల బీవీకే హై స్కూల్ ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం తెలిసిందే. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న రాష్ట్ర స్థాయి క్రీడా కార్యక్రమం భారీ వర్షాలు పడినప్పటికీ ప్రణాళిక ప్రకారం జరగడం విశేషం. ఈ పోటీల్లో 377 మంది బాలురు, 215 మంది బాలికలు, 32 మంది ఫిజికల్ డైరెక్టర్లు, 100 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. లాంగ్ జంప్, షాట్ పుట్, జావెలిన్, డిస్కస్ త్రో వంటి అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్, చెస్, యోగా మరియు ఖోఖో వంటి పోటీలు జరిగాయి. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యాభారతి కార్యదర్శి జిగుర ప్రతాప్ సింహ శాస్త్రి పాల్గొన్నారు. బీవీకే చైర్మన్ ఆచార్య జి నాగేశ్వరరావు, కార్యకారిణి సభ్యురాలు ధరణి విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ విశాఖపట్నంలో జరుగుతున్నాయి. 17, 18, 19 3 రోజులు జరుగుతున్నాయి. దానిలో భాగంగా సుమారుగా 700 మంది ప్లేయర్స్ పాల్గొన్నారు. వీళ్ళల్లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ 3 వచ్చిన ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్న 3 రాష్ట్రాలు కలిపి పోటీలో పాల్గొంటారు, దానికి వెళ్తున్నారు. వీటిలో ప్రధానంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్లో జరిగిన పోటీలు జరిగినాయి. యోగా, చెస్ వీటిలో జరిగినాయి. సుమారుగా 193 మంది విద్యార్థులు కర్ణాటక వెళ్తున్నారు. అక్కడ గెలిచిన వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్కి వెళ్తారు. ఈ స్టేట్ లెవెల్ మీటు 17th, 18th, 19th జరిగినాయి. కర్ణాటకలో జరిగే మాత్రం ఆగస్టు 24th నుండి సెప్టెంబర్ ఎండింగ్ వరకు డిఫరెంట్ ప్లేసెస్లో, కర్ణాటకలో హసన్, బెంగళూరు, కాలాబురిగి అలా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఈవెంట్స్ జరుగుతాయి. సెప్టెంబర్ ఎండింగ్తో పూర్తి అయిపోతాయి. అక్టోబర్ నుండి నేషనల్ లెవెల్ పోటీ జరుగుతాయి. ఈ స్టేట్ లెవెల్ విద్యాభారతి స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్కి అనంతపూర్ నుండి శ్రీకాకుళం వరకు సుమారుగా 150 స్కూల్స్ నుండి 700 మంది విద్యార్థులు వచ్చారు. ప్లస్ టీచర్స్ వచ్చారు, పీఈటీస్, అఫీషియల్స్ కూడా వచ్చారు. అందరూ కలిపి 800 మంది వచ్చారు పార్టిసిపేట్ చేసి 3 రోజుల కార్యక్రమంలో.